నమస్కారం. భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము. మనం నిన్నటి వరకు 58వ శ్లోకం వరకు మనం ముచ్చటించుకున్నాం. ఇప్పుడు 59వ శ్లోకం మరియు 60వ శ్లోకం. ఇవి చాలా ఆఫ్‌కోర్స్ ప్రతి శ్లోకము భగవద్గీతలో మోస్ట్ ఇంపార్టెంటే. వీటిని మనం అధ్యయనం చేసుకుందాం. ఇప్పుడు మనం సాధారణంగా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. మనకు దీక్షలు చేసేవాళ్ళు చాలామంది కనపడుతున్నారు. రకరకాల దీక్షలు ఏదో ఒక స్వామి పేరు చెప్పుకొని ఒక 45 రోజుల దీక్షో లేకపోతే ఒక 21 రోజుల దీక్షో ఇట్లా రకరకాల దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షల సమయంలో వీరు ఏం చేస్తున్నారు అంటే వీరంతా కూడా చక్కగా భోజనాన్ని కంట్రోల్ చేస్తున్నారు. దాంపత్య సుఖాలకు దూరంగా ఉంటున్నారు. తర్వాత నేల మీద పడుకుంటున్నారు. చల్లటి నీళ్లతో స్నానం చేస్తున్నారు. సాత్వికమైనటువంటి ఆహారాలు తీసుకుంటున్నారు. ఆ దీక్ష అయిపోయి వెంటనే రాగానే ఏం చేస్తున్నారు? ఇవన్నీ మర్చిపోయి టక 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 మళ్ళా అన్నీ లాగిచ్చి పారేస్తారు. అన్నిటినీ కూడా ఈ 45 రోజుల కోట అంతా కూడా ఒక్కసారిలో అయిపోతుందన్నమాట. ఏమిటిది? ఏమిటి ఈ లక్షణం ఏమిటి అని ఆలోచిస్తే విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. నిరాహారస్య ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని దేహినః పురుషుని నుండి విషయాః శబ్దాది విషయములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాదులు, శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఇవి విషయాలు. వినివర్తంతే నివృత్తములగును. రసవర్జం కానీ వాటి అందలి ఆసక్తి మాత్రము పోదు. అస్య మరి ఈ స్థితప్రజ్ఞుని యొక్క రసః అపి ఆసక్తి కూడా పరం పరమాత్మను దృష్ట్వా చూసి సాక్షాత్కారము పొంది నివర్తతే నివృత్తమగును. ఇది చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయవలసినటువంటి శ్లోకం. దీనిలో వీ హ్యావ్ సెవరల్ ఆస్పెక్ట్స్. మేనేజ్మెంట్ ఆస్పెక్ట్, సైకాలజీ యాంగిల్స్, దెర్ ఆర్ సెవరల్ థింగ్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. దానిని నేను మీకు పోస్టర్ రూపంలో దీనికి సంబంధించిన పోస్టర్ రూపంలో పెడతాను. అవి మేనేజ్మెంట్ యాంగిల్ ఏంటి, సైకాలజీ యాంగిల్ ఏంటి అనేటువంటిది కూడా. ఎందుకంటే ఇన్ టుడేస్ వరల్డ్ వీ నీడ్ ఆల్ దోస్ థింగ్స్. వాట్ ఈస్ ద అప్లికేషన్? భగవద్గీత చదవటం వల్ల ఏంటి, మాకేంటి, ప్రతిదీ కూడా మాకేంటి అనేటువంటిది ఉంది కదా. ఇట్ హ్యాస్ గాట్ సెవరల్ సైకలాజికల్ అండ్ మేనేజ్మెంట్ అండ్ సెవరల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఇప్పుడు దీనిలో మనకు అర్థమవుతుంది కదా, దీక్షలు చేసేవాళ్ళంతా కూడా 14 రోజులు 21 రోజులు 45 రోజులు అయిన తర్వాత మళ్ళీ డబుల్ కోటాలు త్రిబుల్ కోటాలు లాగిచ్చేస్తుంటారు. అబ్బా 45 రోజుల నుంచి నోరు కట్టుకున్నాను అనే మాట. 45 రోజుల నుంచి నాకు దాంపత్య సుఖం లేదు, 45 రోజుల నుంచి కింద పడుకున్నాను, పరుపు లేదు, 45 రోజుల నుంచి నేను టీవీ చూడటం లేదు కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ చూస్తా, 45 రోజుల నుంచి నేను స్మార్ట్ ఫోన్ చూడట్లేదు కాబట్టి యూట్యూబ్లో ఐ వుడ్ లైక్ టు వాచ్ ఎవ్రీ నాన్ సెన్స్ దట్ ఈస్ దేర్ ఇన్ ది యూట్యూబ్. సో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు అనేటువంటి ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను మామూలుగా నువ్వు అడ్డుకట్ట మాత్రమే వేస్తున్నావు. యు ఆర్ జస్ట్ కంట్రోలింగ్. కానీ నీవు వాటిని పూర్తిగా దూరం చేయటం లేదు, పూర్తిగా అవి నివృత్తి పొందటం లేదు, వాటి మీద ఆసక్తి చావడం లేదు. రసం అంటే వాటి మీద ఆసక్తి నీకున్నది, కానీ వీటిని నువ్వు ఆపుతున్నావు, అడ్డుకట్ట మాత్రమే వేస్తున్నావు. అడ్డుకట్ట వేశావు, ప్రవాహానికి అడ్డుకట్ట వేశావు. ఎప్పుడైతే అడ్డుకట్టను తీసేసావో ఆ ప్రవాహం నిన్ను ముంచెత్తుతుంది. ఇది అన్నమాట ఇక్కడ భగవానుడు చెప్పినటువంటిది. ఇంద్రియముల మరి స్థితప్రజ్ఞుడి విషయంలో ఏమిటి, ఎందువల్ల అవన్నీ ముంచెత్తున్నది ఆ ప్రవాహం అంటే ఆ ఆసక్తి ఉండటం వల్ల, అడ్డుకట్ట తీసేయటం వల్ల. కానీ స్థితప్రజ్ఞుడి విషయంలో ఏమిటి, ఆ ఆసక్తి అనేటువంటిది కూడా ఉండదు. ఆసక్తి లేకపోతే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు ఎన్నేమి చేస్తాయి? ప్రాణం నిలుపుకోవాలి కాబట్టి ఏదైతే తింటున్నాడు, దానిలో ఇది ఫలానా ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది, ఇంకోటి ఎక్కువైంది, నా నాళ్ళకి ఈ రుచి ఉంది. పూర్వం మన ఋషులు ఏం చేసేవాళ్ళు, కేవలం సంతానార్థులై మాత్రమే
దాంపత్యాన్ని చేసేవాళ్ళు. కేవలం సంతానం కోసం మాత్రమే, కామభోగాల కోసం కాదు, సుఖం కోసం కాదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అండ్ క్యార్నల్ డిజైర్, దానికోసం కాదు, కేవలం సంతానోత్పత్తి కోసమే. ఏ సమయంలో కలవాలి అంతే, అయిపోయింది. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఆ తర్వాత ఇంకా సంతానం గురించి పట్టించుకునేవాళ్ళు కాదు, ఆ సుఖాల గురించి పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే ఆ ఆసక్తిని వాళ్ళు త్యజించేవాళ్ళు. ఆసక్తి పూర్తిగా పోవాలి అన్నమాట. ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే ఆసక్తి పోవాలి. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్థములు మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. ఇది 59వ శ్లోకం. ఇప్పుడు మనం 60వ శ్లోకం చదువుకుందాం దీనికి రిలేటెడ్. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. కౌంతేయ, ఓ అర్జున, హి ఆసక్తి నశించని కారణమున ప్రమాధీని ప్రమథనశీలములైన ఇంద్రియాణి ఇంద్రియములు యతతః ప్రయత్నించునట్టి విపశ్చితః బుద్ధిమంతుడైన పురుషస్య పురుషుని యొక్క మనః అపి మనస్సును కూడా ప్రసభం బలవంతముగా హరంతి లాగికొని పోవును. ఓ అర్జున, ఇంద్రియములు ప్రమథనశీలములు. మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొని పోవుచూ యుండును. అంతే కదా, 45 రోజులు దీక్ష చేశాం, 46వ రోజు మొత్తం అన్నిటినీ వీ హ్యావ్ ఇదేదో మొత్తం బ్రేక్ చేసేస్తాం. అంటే ఎప్పుడు దాని మీద ఆసక్తి దాని మీదకే వెళుతూ ఉంటుంది. అదే 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 కంటిన్యూస్గా లోపట చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది, మనసులో మధుబాల మెదులుతూనే ఉంటుంది. ఇది దిస్ టైప్ ఆఫ్ థింగ్ కాదు. స్థితప్రజ్ఞుడు అంటే అతని మనస్సు, అతని బుద్ధి మొత్తం అంతా కూడాను ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా ఉంటుందన్నమాట. అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది స్థితప్రజ్ఞుడి విషయంలో అది సాధ్యమవుతుంది. స్థితప్రజ్ఞుడు అంటే ఈ ఆసక్తి కూడా ఉండనటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. ధన్యుణ్ణి. నమస్కారం. మనం ఇప్పుడు సాంఖ్యయోగం 2వ అధ్యాయంలో 59, 60 శ్లోకాలని మనం ముచ్చటించుకున్నాం.